బ్రేకింగ్ న్యూస్ ఇప్పటి వరకు మొత్తం 2582 వార్డులకు గాను 116 వార్డులలో ఫలితాలు వెలువడ్డాయి. ఈ 116 వార్డులో కాంగ్రెస్ 69 వార్డులలో విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్ 31 వార్డులను తన ఖాతాలో వేసుకుంటే బీజేపీ 12 వార్డులు తన ఖాతాలో వేసుకుని 3వ స్థానంలో కొనసాగుతోంది. కార్పొరేషన్ డివిజన్లలో మాత్రం 414 కార్పొరేషన్ డివిజన్లకు కాంగ్రెస్ 2 డివిజన్లు తన ఖాతాలో వేసుకుంది. కార్పొరేషన్ డివిజన్లలో కౌంటింగ్ ప్రక్రియ కొంత నెమ్మదిగా కొనసాగుతోంది. ఇటు మున్సిపల్ వార్డులో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కొంత వేగంగానే కొనసాగుతుంది. ఫలితాలు చాలా వేగంగా వస్తున్నాయి. 116 మున్సిపల్ వార్డుల్లో 2582 మున్సిపల్ వార్డులకు కాను 116 ఫలితాలు వచ్చాయి. ఈ 116లో కాంగ్రెస్ 69 వార్డులు తన ఖాతాలో వేసుకుంది. దీంతో కాంగ్రెస్ శిబిరంలో ఆనందం కనబడుతుంది. అందుకో కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో మీరు చూడొచ్చు. కౌంటింగ్ కేంద్రం లోపలి దృశ్యాలు. మరో బ్రేకింగ్ న్యూస్, గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం అయింది. ఇక్కడ ఒక మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం అయిపోయింది. 11 వార్డులు ఉన్నాయి. అక్కడ 11 వార్డులో బీఆర్ఎస్ ఈ గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు మొదటి మున్సిపాలిటీని సంబంధించిన పూర్తి ఫలితం వెలువడింది. ఈ ఫలితంలో బీఆర్ఎస్ ఈ గడ్డిపోతారం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. ఒక వార్డులో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి ఒక్క వార్డులో విజయాన్ని సాధించాడు. ఈ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నట్టుగా గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 11 వార్డులు ఉన్నాయి. అక్కడ 11 వార్డులో బీఆర్ఎస్ గెలిచింది. 2 వార్డులో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని సాధించారు. గడ్డిపోతారంలో ఉన్న అత్యధిక వార్డుల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఈ మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశం అయిపోయింది. దీంతో అక్కడ బీఆర్ఎస్ శిబిరంలో ఆనందం కనబడుతుంది. మొదటి మున్సిపాలిటీ విజయంతో బీఆర్ఎస్ ఇక్కడ విజయాన్ని ప్రారంభించింది. గడ్డిపోతారం మున్సిపాలిటీని 11 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ ఇక్కడ కేవలం 2 వార్డుల్లో మాత్రమే గెలిచింది. ఇక్కడ మొత్తం 14 వార్డులు ఉన్నాయి. ఈ 14 వార్డుల్లో అత్యధికంగా 11 వార్డులను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. కేవలం 2 వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ విజయాన్ని సాధించడంతో ఈ గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశమైంది. ఇక 115 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 115 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ అక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది, ఏ పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేయబోతోంది, ఆ మిగిలిన 115 మున్సిపాలిటీలలో ఎన్ని వార్డులో ఏ పార్టీ గెలవబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తుంది. మొదటి విజయం బీఆర్ఎస్ సొంతం చేసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆనందం కనబడుతుంది. అందుకు నెంబర్ మారిపోయింది. 152 మున్సిపల్ వార్డులో ప్రస్తుతం ఫలితాలు వచ్చాయి. ఈ మున్సిపల్ వార్డుల వారీగా ఫలితాలు చూస్తే కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. కానీ పూర్తిగా మున్సిపాలిటీ ఫలితాన్ని చూస్తే, ఒక మున్సిపాలిటీ ఫలితాన్ని చూస్తే గడ్డిపోతారం మున్సిపాలిటీ పూర్తిగా బీఆర్ఎస్ వశమైంది. కానీ వార్డుల వారీ ఫలితాలు చూస్తే కాంగ్రెస్ ముందంజలో ఉంది. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా, ఆయా పార్టీల అంచనాలు నిజమవుతాయో చూడాలి. 152 ఫలితాల్లో 91 కాంగ్రెస్ ఖాతాలో ఉంటే 37 బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. బీజేపీ ఖాతాలో 14, ఇతరులు 8 తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ ఒక మున్సిపాలిటీకి సంబంధించిన 14 డివిజన్లో వార్డుల్లోనూ ఫలితాలు రావడంతో గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు మొత్తం 152 మున్సిపల్ వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 152 మున్సిపల్ వార్డుల ఫలితాల్లో కాంగ్రెస్ తన ఖాతాలో 94 వేసుకుంది. కాంగ్రెస్ మొత్తం వార్డులో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఒక మున్సిపాలిటీకి సంబంధించి 11 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకోవడంతో ఆ మున్సిపాలిటీని పూర్తిగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ వార్డుల వారీగా చూస్తే ఎక్కువ వార్డులు ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో 94, బీఆర్ఎస్ ఖాతాలో 42, బీజేపీ ఖాతాలో 14, ఇతరుల ఖాతాలో
8 ఉన్నాయి. అందులో ఎంఐఎం ఖాతాలో ఎన్ని ఉన్నాయి, జనసేన ఖాతాలో ఎన్ని ఉన్నాయో కూడా చూడాలి. ఇక్కడ ఈసారి జనసేన కూడా పోటీ చేస్తుంది. సో జనసేన ఈసారి ఎన్ని వార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చాలా ఉత్కంఠ కలిగిస్తూ ఉన్నాయి. మొదటి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక మిగిలిన 115 మున్సిపాలిటీల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి?